హరే కృష్ణ. ఈరోజు మనం తాటక సంహారం గురించి చూద్దాం. యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తూ గంగానదికి దక్షిణం వైపు ఉన్న తీరానికి చేరుకోగానే శ్రీరాముడికి ఒక దట్టమైన నిర్జన అరణ్యం కనిపించింది. శ్రీరాముడు వెంటనే ఆ అడవి ఇలా ఉండడానికి కారణం ఏంటి, దాని గురించి వివరించండి అని విశ్వామిత్ర మహర్షిని అడిగారు. అంటే ఒక శిష్యుడి యొక్క లక్షణం ఇది. తన సందేహాలని గురువు దగ్గర నుంచి అడిగి తెలుసుకోవడం. ఈ యొక్క ప్రయాణం మొత్తంలో శ్రీరాముడు ఎన్నో విషయాల గురించి తన గురువైన విశ్వామిత్రుడిని అడిగి తెలుసుకుంటారు. ఈ విధంగా ఒక శిష్యుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనందరికీ ఆయన నేర్పిస్తున్నారు. అప్పుడు ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఇస్తూ విశ్వామిత్ర మహర్షి ఒక వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించారు. ఒకానొకప్పుడు వృత్రాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. తను ఒక గొప్ప భక్తుడు. కానీ తనని సంహరించాల్సి వచ్చి ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషానికి పాత్రుడయ్యాడు. దీని యొక్క కారణంగా ఏం జరిగిందంటే ఇంద్రుడికి మలము ఇంకా ఆకలి చాలా ఎక్కువగా కలిగాయి. ఇంద్రుడి యొక్క ఈ పరిస్థితి అంతటినీ ఎప్పుడైతే దేవతలు ఋషులు వీళ్ళందరూ చూశారో అప్పుడు ఆయనకి మంత్రజలంతో స్నానం చేయించారు. దీని యొక్క ఫలితంగా ఆ యొక్క మలము ఇంకా కురూషము అంటే ఆకలి ఈ రెండు కూడా ఇంద్రుడికి తగ్గి తిరిగి ఆయన పరిశుద్ధుడయ్యారు. ఈ యొక్క నీటిని ఏదైతే అభిషేకం చేసిన నీరు ఉందో దాన్ని వాళ్ళు భూస్థాపితం చేశారు అక్కడే. ఏదైతే భూమి తన యొక్క పాప ఫలితాన్ని స్వీకరించిందో ఇది ఎప్పుడూ ఎంతో సంపన్నంగా ప్రసిద్ధి చెందాలని ఇంద్రుడు వరమిచ్చారు. అండ్ ఈ ప్రదేశాలకి మలద కరుష అనే పేరు కూడా వచ్చింది. అయితే కొంతకాలం తర్వాత తాటక అనే ఒక రాక్షసి ఇక్కడికి వచ్చి సకల జీవులందరినీ ఎంతో భయభ్రాంతులకి గురి చేస్తూ జీవించసాగింది. ఈ తాటక ఎవరసలు అనంటే తాటక సుకేతుడు అనే ఒక యక్షుడి యొక్క కుమార్తె. ఈ సుకేతుడు బ్రహ్మదేవుడికి ఎంతో తపస్సు చేసిన ఫలితంగా 1000 ఏనుగులు బలం కలిగిన తాటక అనే ఒక పుత్రిక తనకు కలిగిందనమాట. ఈ యొక్క తాటక సుందుడు అనే ఒక రాక్షసుని వివాహం చేసుకుంది. వీరి యొక్క కుమారులే మారీచ సుబాహులు. వీరిని సంహరించడానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను రామ అని చెప్పి విశ్వామిత్ర మహర్షి చెప్పారు. అలాగే ఎందుకు తాటక ఒక రాక్షసిగా మారింది అనే దానికి ఆయన ఈ విధంగా ఇంకొక వృత్తాంతాన్ని చెప్పారనమాట. ఎప్పుడైతే అగస్త్యముని సుందుడికి ఒక శాపాన్ని ఇచ్చారు, సో దాని కారణంగా తను అక్కడికక్కడే భస్మమై మరణించాడు. దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి తాటక అలాగే తన కుమారుడైన మారీచుడు ఇద్దరు కూడా ఆ యొక్క అగస్త్యముని మింగాలని ఆయన మీదకు వెళ్ళారు. వెంటనే అగస్త్యముని ఆయన యొక్క తపోశక్తితో వీరిని నరమాంస భక్షులైన రాక్షసులుగా మారిపోమ్మని శపించారు. అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలోనే ఆయన తపస్సును చేసుకుంటూ ఉండేవారు కాబట్టి ఆయన మీద ఉన్న ఈ యొక్క ప్రతీకారాన్ని తను ఈ యొక్క ప్రాంతం మీద చూపించింది. ఎలా అయినా ఈ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయాలని అదే పంతంగా ఇక్కడే ఉంటూ ఎన్నో అరాచకాల్ని సృష్టించడమే పనిగా పెట్టుకుంది తాటక. ఈ యొక్క వృత్తాంతం అంతా చెప్పిన తర్వాత విశ్వామిత్ర మహర్షి ఈ తాటకని ఇప్పుడు నువ్వు సంహరించు రామా అని శ్రీరాముల వారికి చెప్పారు. వెంటనే రాముడు ఆలోచించసాగాడు. ఎందుకంటే రాముడు మొట్టమొదటిసారి రాక్షస సంహారం చేయబోతున్నారు ఒక క్షత్రియునిగా. అలాగే తన యొక్క అవతార కారణమైన దుష్ట శిక్షణ చేయడం ప్రారంభించబోతున్నారు. అలాంటి సమయంలో తను మొదట సంహారమే ఒక స్త్రీ సంహారం కావడం ఆయనకి కొంచెం బాధని కలిగిస్తుంది. అప్పుడు ఈ యొక్క విషయం అర్థమైన విశ్వామిత్రుడు పూర్వం ధర్మరక్షణ కోసం జరిగిన స్త్రీ సంహార వృత్తాంతాలన్నీ కూడా శ్రీరాముడికి చెప్పడం ప్రారంభించారు. మొదట విరోచనుడి యొక్క కుమార్తె ఎప్పుడైతే భూమాతని అల్లకల్లోలం చేసి ఎంతో విధ్వంసాన్ని సృష్టించాలని అనుకున్నప్పుడు ఇంద్రుడు ఆమెను చంపాడు. అలాగే భృగుముని యొక్క పత్ని ఎప్పుడైతే ఇంద్రుడిని చంపాలనుకుందో అప్పుడు తనని విష్ణుమూర్తి చంపారు కదా,
కాబట్టి స్త్రీ సంహారము పాపం కాదు. ఎప్పుడైతే స్త్రీ అధర్మం చేస్తుందో అప్పుడు తనని సంహరించడం పాపం కాదని విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారికి చెప్పారు. కాబట్టి ఈ సందేహాన్ని వదిలి తన ఆజ్ఞని పాటించమని విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుడికి చెప్పారు. ఎప్పుడైతే తన తండ్రి, గురువు, అలాగే శాస్త్రం 3 కూడా ఇప్పుడు తాటక యొక్క సంహారం సరైనదే అని చెప్తున్నాయో, వెంటనే రాముడు విశ్వామిత్రుల వారి యొక్క ఆజ్ఞని పాటిస్తూ శ్రీరాముడు ధనుష్టంకారం చేశారు. ఎప్పుడైతే ఈ శబ్దం తాటక చెవిలో పడిందో తను వెంటనే వీరున్న చోటికి పరుగు తీసింది. అప్పుడు రాముడు, లక్ష్మణ, చూసావా ఈ రాక్షసి ఎంత భయంకరంగా ఉన్నది? కానీ తిను స్త్రీ కాబట్టి తినని నేను చంపడానికి బదులుగా తన చేతులను కాళ్ళను నరికి ముక్కు చెవులను కోసి నిరపాయకరంగా నేను దాన్ని మారుస్తాను అని శ్రీరాముల వారు చెప్పారు. యుద్ధం ప్రారంభమైంది. తాటక శిలావర్షాన్ని కురిపించడం సాగించింది. అప్పుడు రాముడు తాటక యొక్క ముంజేతులను ఖండించాడు. అదే సమయంలో లక్ష్మణుడు కూడా తాటక యొక్క ముక్కు చెవులను కోశాడు. కానీ తాటక తన మాయాశక్తిచే వెంటనే అదృశ్యమైంది. అదృశ్యంగా ఉంటూనే మళ్ళీ శిలావర్షాన్ని కురిపించింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడు తాటకపై కరుణని చూపించడం చూసి, ఇది సరికాదు, సంధ్యా సమయం కావస్తుంది, దానివల్ల రాక్షసుల యొక్క శక్తి ఎంతగానో పెరుగుతుంది, కాబట్టి తక్షణమే దీనిని వధించు అని ఆయన ఆదేశాన్ని ఇచ్చారు. తాటక చేస్తున్న శబ్దం ఆధారంగా అది ఎక్కడుందో గుర్తించిన రాముడు తన యొక్క శిలావర్షాన్ని రాముడి యొక్క బాణాలతో నిరోధించాడు. అప్పుడు తాటక గట్టిగా గర్జిస్తూ వారి ముందు ప్రత్యక్షమై రామలక్ష్మణుల వైపుకి వస్తూ ఉంది. వెంటనే రాముడు ఒక్క బాణంతో తాటక యొక్క గుండెలపై కొట్టాడు. తాటక వెంటనే నేలపై పడి మరణించింది. ఈ విధంగా ఎంతో భయంకరమైన అధర్మురాలైన తాటకని శ్రీరామచంద్రుడు వధించాడు. అలాగే అక్కడున్న సకల జీవులకు తిరిగి ఆనందాన్ని చేకూర్చాడు. ఈ విధంగా శ్రీరాముడు తాను చేస్తున్న ప్రతి పనిని ధర్మంగా, అందరికీ ఆదర్శంగా ఉందా అని ఎంతో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకునేవారు. మనందరికీ ఈ విషయాన్ని నేర్పించడం కోసం, అదేంటంటే ప్రతి విషయంలో ధర్మ అధర్మ విచక్షణ కలిగి మనం నడుచుకోవాలి. మనం చేసే ప్రతి పని 10 మందికి ఆనందాన్ని, సుఖాన్ని కలిగించాలి. హరే కృష్ణ.